నేను పిల్లలు ఎందుకు ఇంగ్లీష్ ప్రాపర్గా మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోతున్నారు, ఈవెన్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత కానీ ఏం జరుగుతుంది, వాట్ ఆర్ ద రీజన్స్ అనే దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. సో మన ఇండియాలో చూస్తే మనకి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి అండ్ మన మదర్ టంగ్ అనేది మనదైతే తెలుగు. సో వన్స్ మన ఇంట్లో పిల్లలు పుట్టిన తర్వాత నుంచి మనం ఇంట్లో తెలుగు మాట్లాడుతూ వాళ్ళని పెంచుతాము. సో అండ్ దట్ ఈస్ ద రైట్ థింగ్, బికాస్ మనం అందరూ కూడా మన మదర్ టంగ్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లీష్ కూడా నేర్చుకోవడం అనేది చాలా ఎసెన్షియల్ అయిపోయింది. సో ఇంట్లో మనము సపోజ్ తెలుగునే మాట్లాడుతూ ఉండడం వల్ల పిల్లలు ఒక 3, 4, 5 years వచ్చేసరికి వాళ్ళకి తెలుగు అనేది చాలా ప్రాపర్గా చక్కగా మాట్లాడగలుగుతారు, వచ్చేస్తుంది. కొన్నిసార్లు ఇంట్లో ఇంగ్లీష్లో చిన్న సెంటెన్సెస్ చెప్పడము, ఇంట్లో పేరెంట్స్ కానీ ఇంకెవరైనా కానీ మాట్లాడుతూ ఉండడం వల్ల కూడా ఆ చిన్న వర్డ్స్ కానీ సెంటెన్సెస్ కానీ పిల్లలు మాట్లాడతారు. కానీ కొన్నిసార్లు అలా జరగనప్పుడు మనం కంప్లీట్గా స్కూల్ మీదనే డిపెండ్ అవుతాము. స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లలు నేర్చుకుంటారు అని చెప్పి ఫస్ట్ మనం ప్రీ ప్రైమరీలో జాయిన్ చేస్తాము. సో ఫస్ట్ అసలు పిల్లలు ఇంట్లో నుంచి స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఆ స్కూల్ ఎన్వైర్న్మెంట్కి అడ్జస్ట్ అవ్వడానికే టైం పడుతుంది. ఇంట్లో నుంచి అమ్మ వాళ్ళని వదిలిపెట్టి స్కూల్లో ఉండడానికి కానీ లేకపోతే అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి కానీ దే నీడ్ సమ్ టైం. ఆ తర్వాత టీచర్స్ మాట్లాడే ఇంగ్లీష్ని వాళ్ళు అర్థం చేసుకోవడానికి దే నీడ్ సమ్ టైం. ఇదంతా కూడా ఒక ప్రాసెస్ లాగా జరుగుతూ ఉంటుంది. అది కూడా స్కూల్స్లో టీచర్స్ ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే కంపల్సరీగా వీళ్ళు ఈ ప్రీ ప్రైమరీలో అంతా చిన్న వర్డ్స్ కానీ చిన్న సెంటెన్సెస్ కానీ నేర్చుకుంటూ నెమ్మదిగా వెళ్తారు. లైక్ వాట్ ఈజ్ యువర్ నేమ్, మై నేమ్ ఈజ్ సో అండ్ సో, వాట్ ఆర్ యూ డూయింగ్, ఐ యామ్ ప్లేయింగ్, ఇలాంటివన్నీ చిన్న సెంటెన్సెస్ అన్నీ కూడా వాళ్ళు మాట్లాడగలుగుతారు, నేర్చుకుంటారు. సో ఇదంతా ఎల్కేజీ యూకేజీ ఇలా జరుగుతుంది. సో ఆఫ్టర్ దాట్ వన్స్ వాళ్ళు ఫస్ట్ క్లాస్కి సెకండ్ క్లాస్కి అలా వెళ్ళేటప్పటికి ఈ సెంటెన్సెస్లోనే ఇంకొంచెం మెల్లమెల్లగా నేర్చుకుంటూ వెళ్తారు. బట్ అక్కడ ఎంత ప్రాపర్గా పిల్లలు మాట్లాడుతున్నారు, పక్కన పిల్లలతో కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అనేటప్పుడు వాళ్ళు మాట్లాడే సెంటెన్సెస్ ఎలా ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయా, మిస్టేక్గా ఉన్నాయా, అంటే ఏమేమి జరుగుతుంది ఏమైనా మిస్టేక్స్ అనేది కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్కే చెప్తారు, మ్యామ్ దిస్ బాయ్ బీట్ మీ, మ్యామ్ షీ గో, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియదు. బికాస్ వాళ్ళు అసలు ఎక్స్పోజ్ అవ్వట్లేదు, ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్కి ఎక్స్పోజర్ అనేది తగ్గిపోతుంది వాళ్ళకి. అందుకని వాళ్ళకి ప్రాపర్గా సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి అనే దాని మీద చాలా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనమే తీసుకుందాము, యాజ్ అన్ అడల్ట్ సపోజ్ మనకి ఒక ఊరికి ట్రాన్స్ఫర్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక తమిళనాడు వెళ్తున్నాము, అక్కడ మనము తమిళ్ నేర్చుకోవాల్సి వచ్చింది, మన జాబ్లో వీ హ్యాడ్ టు లెర్న్ తమిళ్. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, వెంటనే లైక్ వీ ట్రై టు లెర్న్ ద వర్డ్స్ అండ్ ఆల్. సపోజ్ ఒక వర్డ్ తెలిసింది, సపోజ్ సమయాలు అనుకున్నాం, సమయాలు అంటే వంట. సో వంట అంటే సమయాలు అని మనకి తమిళ్లో తెలుసు, కానీ దాన్ని ఎలా వాడాలి, ఎప్పుడు ఎలా వాడాలి, నా సమయాలు పన్నెట్టే అంటే నేను వంట చేశాను, నా సమయాలు పండ్రే అంటే నేను ఇప్పుడు వంట చేస్తున్నాను. ఇలాంటి డిఫరెన్సెస్ అన్నీ కూడా మనకి తెలుసుకోవడానికి కూడా మనకి చాలా టైం పడుతుంది. అందులో అంత ప్రాపర్గా మాట్లాడేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, అందరితో మాట్లాడాలి. తమిళ్లో మాట్లాడితేనే మనకి మాట్లాడడం అనేది వస్తుంది. ఇదే విధంగా పిల్లలు కూడా ఇంగ్లీష్ ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటారో, ఎప్పుడు ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి, అప్పుడే వాళ్ళు స్పీడ్గా మాట్లాడడం కానీ ఫాస్ట్గా మాట్లాడడం కానీ, ఒక వర్డ్ని ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేయాలి అనేది కానీ వాళ్ళకి బాగా తెలుస్తుంది. సపోజ్ స్కూల్లోనే తీసుకోండి, ఇప్పుడు మనకి ఏమైపోయింది, స్కూల్లో వన్స్ ప్రైమరీకి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ అనేది ఇట్స్ ఎ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ అనేది వాళ్ళు ఎలా చెప్తారు, అక్కడ లెసన్స్ ఏముంటాయో మోస్ట్లీ ఆ లెసన్స్ని వాళ్ళకి నేర్పిస్తారు. సో పిల్లలు ఆబ్వియస్లీ ఆ లెసన్స్లో ఉండే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదవాలి, అవే ఎగ్జామ్కి రాయాలి. ఎగ్జామ్లో వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చింది అంటే లైక్ దట్స్ గుడ్. కానీ ఇక్కడ స్పీకింగ్ స్కిల్స్ మీద ఎలాంటి టెస్ట్ జరగట్లేదు. పిల్లలు ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అనే దాని మీద ఫోకస్ తగ్గిపోతుంది. మోస్ట్ ఆఫ్ ఇట్ ఏమవుతుంది, ఇట్స్ లైక్ జస్ట్ అనదర్ సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు తెలుగు, హిందీ, మ్యాథ్స్, సైన్స్ ఎలాగో ఇంగ్లీష్ ఈజ్ ఆల్సో ఏ సబ్జెక్ట్. సపోజ్ ఒక లెసనే ఉంది, ఫాక్స్ అండ్ ద గ్రేప్స్. ఆ లెసన్లో ఉండే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏంటి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఏంటి, అందులో మ్యామ్ ఎలా క్వశ్చన్ అండ్ ఆన్సర్ చెప్పిందో వీళ్ళు అలాగే నేర్చుకుని అలాగే రాసేస్తున్నారు. సో స్పీకింగ్ స్కిల్స్ రావాలంటే పిల్లలు ఫస్ట్ మాట్లాడాలి, మనతో మాట్లాడాలి. లేకపోతే స్కూల్లో కానీ ఏదైనా కూడా అది అనేది కాన్వర్జేషన్ అనేది జరుగుతూ ఉంటేనే వాళ్ళు ప్రాపర్గా మాట్లాడగలరు. దట్ ఈస్ వన్ థింగ్.
ఇంకోటి ఏమవుతుందంటే పిల్లలకి ఆల్రెడీ ఇంగ్లీష్ అనేది ఇట్స్ లైక్ అ న్యూ సబ్జెక్ట్ టు దెమ్. తెలుగు వాళ్ళు ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉంటారు. సో ఆబ్వియస్లీ ఫ్రెండ్స్తో క్లాస్లో సరదాగా మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు తెలుగులోనే మాట్లాడతారు, బికాస్ దట్స్ ఈజీ టు దెమ్ ఆల్సో. ఇక్కడ స్కూల్లో కూడా టీచర్స్ దే విల్ బీ బిజీ ఇన్ టీచింగ్ దేర్ ఓన్ సబ్జెక్ట్స్ అండ్ దెన్ స్పీకింగ్ స్కిల్స్ అనేది అలా మన ఇండియన్ చిల్డ్రన్లో ఎస్పెషల్లీ ఇన్ టౌన్స్ అండ్ విలేజెస్ స్పీకింగ్ వొకాబులరీ కూడా పిల్లలకి చాలా తక్కువ తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాపను పిలిచి మీరు హౌ ఇస్ దిస్ ఫ్లవర్ అని అడగండి, ఒక మంచి ఫ్లవర్ చూపించి ఇట్స్ నైస్ అని చెప్తుంది, లేకపోతే ఇట్స్ బ్యూటిఫుల్ అని చెప్తుంది. అదే వర్డ్కి ఇంకా ఎన్ని రకాలుగా మనం వాడవచ్చు. సపోజ్ ఇట్స్ అమేజింగ్, ఇట్స్ లవ్లీ, ఇట్స్ అవుట్ స్టాండింగ్, ఇట్స్ మార్వలస్. ఒకటే విషయాన్ని గురించి మనం ఎన్ని రకాలుగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనేదంతా కూడా మనము పిల్లలకి నేర్పించాల్సి వస్తుంది. సో ఇలా నేర్చుకోవాలి అని అంటే మనకి ఇంకా చాలా రకరకాల స్టెప్స్ అనేది మనం తీసుకోవాల్సి వస్తుంది. సో ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే నేను చెప్పాలనుకునేది, ఎందుకు ఇంగ్లీష్ మీద ఎందుకు ఫోకస్ చేయాలి ఎర్లీ ఇయర్స్లో అని అంటే, వన్స్ పిల్లలకి ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది ప్రాపర్గా వచ్చింది అనుకోండి, సపోజ్ ఒక ఎలక్యూషనే ఉంటుంది, లేకపోతే ఒక సెమినారే ఉంటుంది క్లాసెస్లో. ఇప్పుడు ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడమంటారు, వాళ్ళు ఈజీగా మాట్లాడేయగలుగుతారు, చాలా ప్రాపర్గా చక్కగా మాట్లాడేయగలుగుతారు. అలా లేదు అనుకోండి, సపోజ్ ఒక బాబే ఉన్నాడు, ఆ బాబుకి క్రికెట్ అంటే చాలా ఇష్టం, తను చాలా బాగా ఆడతాడు, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, తనకి చాలా సబ్జెక్ట్ కూడా ఉంది క్రికెట్లో, అంటే ప్రతిదీ తెలుసు, తనకి నో బాల్ అంటే తెలుసు, వైడ్ అంటే తెలుసు, ఎవ్రీథింగ్ హీ నోస్. కానీ ఒక రోజు స్కూల్లో క్రికెట్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆ బాబు ఇక్కడ మాట్లాడాలన్నప్పుడు తనకి ఇంగ్లీష్లో నేను ప్రాపర్గా మాట్లాడలేను కదా అని చెప్పి తన ఫీలింగ్స్ తను ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేయలేడు కూడా. అదే తనకి ఆ లాంగ్వేజ్ మీద పట్టు అనేది ఉందనుకోండి, తను వెళ్ళి చక్కగా ప్రాపర్గా మంచిగా ఎక్స్ప్రెస్ చేస్తాడు. వెంటనే ఏం జరుగుతుంది, ఆ బాబు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇక్కడికి వెళ్తుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మన పిల్లల కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి అది ఎప్పుడూ ఎక్కువనే ఉండాలి. ఐఎమ్ నాట్ మీనింగ్ ఓవర్ కాన్ఫిడెన్స్, బట్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఎసెన్షియల్ ఫర్ చిల్డ్రన్. సో అది డెవలప్ అవ్వాలి అని అంటే పిల్లలకి ఇంగ్లీష్ ప్రాపర్గా మాట్లాడడం నేర్చుకోవడం అనేది ఇప్పట్లో చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఎసెన్షియల్. ప్రతి చైల్డ్కి ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. సో ఇంగ్లీష్ అనేది ఏంటంటే వీటన్నిటి కూడా బేస్ అయిపోయింది. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడానికి, మాట్లాడడానికి దిస్ ఇస్ ద మోస్ట్ బేసిక్ ఇంపార్టెంట్ థింగ్ నవ్ డేస్. సో నేను నెక్స్ట్ వీడియోలో మనం యాజ్ ఎ పేరెంట్ మనం ఏం చేయాలి, మనం ఎలా మన పిల్లలకి హెల్ప్ చేయగలము, వాట్ ఆర్ ద టిప్స్ అండ్ ట్రిక్స్ వీ హ్యావ్ టు ఫాలో అట్ హోమ్ అనే విషయం మీద నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.